మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. అంటే మీకు ప్రత్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ బరిలోకి దింపారు. ఆయన కూడా ఈ జిల్లా వాసే. మరి విజయసాయిరెడ్డి గారు మీకు ప్రధాన ప్రత్యర్థి, మీకు ఒక బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? బలమైన ప్రవర్తి మేబీ నేటివ్ ఆఫ్ నెల్లూరు ఉండొచ్చు, కానీ ఆయన నెల్లూరులో లేడు అసలు. ఆయన ఉండేది హైదరాబాదు, ఢిల్లీ. సేమ్ థింగ్ కంపేర్ చేస్తే నేను నెల్లూరులోనే ఎక్కువ ఉంటున్నా. స్కూల్ అని పెట్టాను, పేద పిల్లలకి చదివిస్తున్నాం, రకరకాల వాటర్ ప్లాంట్స్ పెట్టాం. అమృతధార అనే పేరుతో దాదాపు 150 వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాం జిల్లాలో. ఇటువంటివన్నీ నేను ఈరోజు కాదు, ఎప్పటి నుంచో చేస్తూ ఉండా. సరే, ఇప్పుడు మీరు అన్నారు నెల్లూరు వాసే కాబట్టి ఆయన ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ ఉంటాడు, నేను ఇక్కడ ఎక్కువ ఉంటాను నేను అంటున్నారు కదా. మొత్తం మీరు లోక్సభ అభ్యర్థిగా ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారా నెల్లూరులో మీరు? 100% ఉంటా. ఓకే, ఒక ఎంపీ అంటే ఇట్లా ఉంటాడా అని కూడా జిల్లా వాసులు అందరికి కూడా చూపిస్తాం. ఎంపీ అంటే ఇది విపిఆర్ మార్క్. మీకు ఒక విజన్ ఉందా సార్? ఎంపీగా గెలిస్తే నెల్లూరు జిల్లాకు 100% నాకు ఉంది. నెల్లూరులో చాలామంది యూత్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్స్. ఇటువంటి వాళ్ళని గమనిస్తున్నాను. ఇప్పుడు నా ఈ క్యాంపెయిన్లో నేను చాలా దగ్గరలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ నాకు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే జాబ్స్ లేక కొంతమంది హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది బెంగళూరు అన్నారు, కొంతమంది చెన్నై అన్నారు, ఇట్లా చెప్తా ఉన్నారు. మా బ్రదర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారని. మేము చాలామంది ఇక్కడనే ఉన్నాం సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కొంతమంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఉన్నట్టుంది ఇక్కడ. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ మై క్యాంపెయినింగ్. సో రేపు ఫ్యూచర్లో ఇఫ్కో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కోవూరు నియోజకవర్గంలో ఉంది. కోవూరు నియోజకవర్గం పెద్ద ల్యాండ్ బ్యాంక్. అటువంటిది మనం రేపు నిజంగా మనం గెలిచి లోక్సభ కానీ పోగలిగితే అందులో మేము ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, ఎన్డీఏ అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఎన్డీఏ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, దాంట్లో డౌటే లేదు మీకు. అటువంటప్పుడు మనం ఇఫ్కో ఇటువంటి దగ్గర ఏదన్నా మనం ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొచ్చి రేపు నెల్లూరు జిల్లాని మనం డెవలప్ చేయగలిగితే, నెల్లూరు జిల్లా అంటే డిఫరెంట్ కండిషన్స్. ఒక ఏరియా చూస్తే అంత ఇరిగేటెడ్ ల్యాండ్స్, కొంత ఇరిగేషన్ లేని అవుతుంది, డ్రై ల్యాండ్స్. సో ఇట్లా కంపేర్ చేస్తే జిల్లాలో రకరకాలు ఈ మన 7 కాన్స్టిట్యుయెన్సీస్ రకరకాలు క్లైమాటిక్ కండిషన్స్ అనండి, లేకపోతే సాయిల్ కండిషన్స్ అనండి, ఏ దీంట్లో తీసుకున్నా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో మనం జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలి? ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ కొంచెం డ్రై ఏరియా. సో దానికి మనం వాట్ కెన్ వి డూ? ఇటువంటివన్నీ మనం జిల్లా వారీగా కొంచెం అనలైజ్ చేయిస్తుండా నేను. తాగునీటి సమస్య కూడా మీరు చెప్పిన ఉదయగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉంది. మీ వైపు నుంచి గతంలో కూడా అక్కడ ఎక్కువగా వాటర్ ప్లాంట్స్ పెట్టారంటారు, మరి నిజమేనా పరిస్థితి? ఈరోజు యాక్చువల్గా ఫ్లోరైడ్ ప్రాబ్లం, అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ. దానికనే నేను ఈ ఆరో ప్లాంట్స్ పెట్టింది, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ పెట్టున్నాం ఉదయగిరి. మెయిన్లీ ఈ ఫ్లోరైసిస్ వల్ల మెయిన్. సార్, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు చెప్పిన ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టారు, స్కూల్ పెట్టారు. నిజమైన పేదవారికి మాత్రమే ఒక మంచి ఉన్నత క్వాలిటీ విద్యను అందించేలాగా మంచి స్కూల్స్ పెట్టారు, మీరు ఆసుపత్రులు నిర్మించారు. ఇంత సేవ చేస్తున్నారు కదా. సాయం కోరి మీ ఇంటి గడప తొక్కిన వారి ఎవ్వరు కూడా ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళారు అనేది అయితే నానేది ఉంది. సాయం కోరి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పంపుతారు విపిఆర్ గారు. మరి ఇంత సాయం పొందిన ప్రజలు కృతజ్ఞతగా ఖచ్చితంగా ఎన్నికల్లో మీకు ఓటేస్తారనే నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను వచ్చానంటే బ్యాక్ చూస్తున్నా స్పాంటేనియస్గా వచ్చి, సార్ మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఓటేస్తాం, మా ఏరియాలో మేము తిరుగుతాం, ₹1 ఆశించకుండా నా దగ్గరికి నేను నేనేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పటంలా 5,000 మంది వచ్చి ఉంటారు. జస్ట్ స్వచ్ఛందంగా, జస్ట్ నా మీద ఉండే అభిమానంతో 5,000 మంది. మీరు నమ్మతారో నమ్మరు, ఒక 5,000 మంది వచ్చి. ఇదంతా కూడా విపిఆర్ గారు వెనకున్న ధనాన్ని చూసి వస్తున్నారా, నిజంగా మీ మంచి మనసును చూసి వస్తున్నారా? అంటే దీన్ని నా మంచి మనసును చూసి వస్తున్నారు. నా ధనము కొంత హెల్ప్ చేసి ఉంటా.
ఆ కృతజ్ఞతలు ఈ రూపంలో చూపిస్తున్నారు నాకు. అంటే మీరు గతంలో చేసినటువంటి ఆ సాయం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఆ కృతజ్ఞత ఆ రోజు నేనేం నిలబడతాను అనే కూడా నాకేం కోరిక లేదు. బట్ అట్లీస్ట్ ఈరోజు ఆ కృతజ్ఞతలు వచ్చి మేము చేస్తాం సార్, నాకు ఆ రోజు మీరు ఇది చేశారు, ఆ రోజు ఇది చేశారు అని రకరకాలు మనుషులు వస్తున్నారు. సో వాళ్ళని చూస్తుంటే నాకు 100% వాళ్ళు వితౌట్ ఎక్స్పెక్టేషన్, అది వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఈరోజు మళ్ళీ లోక్సభకు పోటీ చేయబోతున్న ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కాకముందే ఒక వ్యాపారవేత్తగానే మీరు చేయని సాయం లేదు. డెవలప్మెంట్స్ విషయంలో అయితే మీ జిల్లాకి ఎంతో చేసేసారు. ఇంకా ఏం చేయాలనుకుని మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏం సాధించాలనుకున్నారు అసలు? ఫైనల్ గోల్ ఇస్ నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేయగలుగుతాం, ఏం సాయం చేయగలుగుతాం, వీళ్ళందరూ బాగుండాలా. నా మనసులో ఉండేది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. సో ఇటువంటి అవకాశం వాళ్ళు ఇస్తే నాకు, నేను రేపు ఈరోజు చేసేదానికంటే కూడా 3 ఇంతలు ఎక్కువ చేస్తాను, చేయగలుగుతాం కూడా. ఇలా కారణం నాకు లోక్సభ అనేది ఒక పెద్ద అది ఒక బూస్ట్, చట్టసభలో ఉంటారు కాబట్టి. సో దాని నుంచి మనం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు లోక్సభలో లేకపోతే నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటి మనం చేయలేము. ఈరోజు లోక్సభ మెంబర్గా అయితే మనం ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మనం అనుకునేది మనం చేయగలుగుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉండింది నెల్లూరు జిల్లాలో. ఒక్కసారిగా VPR రాగానే మొత్తం మారిపోయింది అని అంటారు. నిజంగా ఆ పరిస్థితి నిజమేనంటారా? అదే ఇప్పుడే చెప్పాను కదా, నా అభిమానులు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకే తెలియదు. ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని ఇంతమంది వాళ్ళ సొంతంగా వచ్చి మేము చేస్తామని ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి. ఎక్కడో నేను వాళ్ళని టచ్ చేసి ఉండా, మేబీ డిఫరెంట్ వేస్. ఆ అభిమానమే ఈరోజు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది పార్టీకి. VPR అనే ఒక బ్రాండ్, ఐ కెన్ కాల్ ఇట్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్తో చాలామంది అరే మనకు ఆయన కాబట్టి మంచోడు అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో మనం చేయాలా అనేది ఆటోమేటిక్గా ఏమైంది, అది దాంతో జిల్లాలోనే ఒక మార్పు అనేది క్రియేట్ అయింది. అలాగే మీరు గెలిస్తే ఒక చిన్న వ్యక్తి మీదనో ఒక చిన్న లీడర్ మీదనో గెలిస్తే వేరేలా ఉంటుంది. పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 అలా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారి మీద మీరు గెలిస్తే జగన్ గారిని ఓడించినట్టే అనుకోవచ్చా, లేకపోతే మీరు చెప్తున్న ఆ కోటరీని ఓడించినట్టే అనుకోవచ్చా? మీ కోపం కోటరీ మీదనా జగన్ గారి మీదనా అంటే పార్టీ మీదనా? నాకు కోపం అంతా కోటరీ మీద. కేంద్రంలో ఎన్డీఏ, నో డౌట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 100% ఫామ్. ఓకే. అలాగే ఏపీకి వచ్చేసరికి, మన రాష్ట్రానికి వచ్చేసరికి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. మీరు అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 170 గెలిచి తీరుతామంటున్నారు అనమాట. మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆ కోటరీ మీద మీ కసి తీర్చుకుంటే, మీ పగ తీర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆ పగ అటువంటి నాకేముండవు. ఎందుకంటే నేను ఒకటే, చిన్నప్పుడు ఇది చెప్పాలా, మా మదర్ చెప్పేది, ఎదుటి మనిషి తిడితే తిరిగి తిట్టొద్దు అని. ఆ తిరిగి తిట్టావంటే అది నీకు చెడ్డ. నువ్వు ఎవరు తిట్టినా నువ్వు గమ్ముగా ఉండు, అది వాళ్ళకి చెడ్డ అవుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ గుర్తుపెట్టుకో ఈ మాట. నాకు దాదాపు 10 సార్లు చెప్పు ఉంటుంది చిన్నప్పుడు. ఎదుటి మనిషి తిట్టినప్పుడు తిరిగి తిట్టొద్దు, వదిలేయి, వాళ్ళ కర్మ అనుకొని వదిలేసి. అదే పాలసీలో ఈరోజు కూడా ఒకవేళ మేము రేపు పవర్కి వచ్చినా నేనైతే అసలు వాళ్ళ గురించి కూడా పట్టించుకోను. టైం వేస్ట్ అంటారు? టైం వేస్ట్ కాదు. ఎందుకు భగవంతుడే లెసన్ ఇచ్చేసాడు. రేపు పవర్ పోయినప్పుడు అదే ఒక లెసనే కదా. పవర్ పోతుందంటారా? ఇప్పుడుండే ట్రెండ్ చూస్తే పోయే తట్టుగానే. వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నారు కదా. అంటే పొలిటికల్గా అటు ఉండకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ యువర్ పార్టీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉంటుంది కదా. ఓకే. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అంటే పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికీ కూడా మల్లగుల్లాలు పడుతుంది కదా ఎన్డీఏ కూటమి అనేది. మరి ఇదంతా సర్దుబాటు అవుతుంటే వాళ్ళేమో ఆల్రెడీ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర కూడా పెట్టేసారు. సిద్ధం సభలు అయిపోయాయి, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు పెట్టే వాళ్ళు ఒక జోషుని తీసుకొస్తున్నారు. ఎన్డీఏ కూటమి కావాలా అంటే సీట్ల సర్దుబాటు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మరి కాస్త ఇబ్బందికరంగా లేదంటారా?
ఇప్పుడు ఏముంది అంతా ఐ థింక్ సర్దుకున్నారు, ఇక్కడ కూడా అంతా సర్దుకుంది, టోటల్గా ఫీల్డ్లో దిగేశారు అందరూ. ఇక్కడ కూడా ఏమంత ప్రాబ్లం ఏం లేదు. రేపు నరేంద్ర మోడీజీ ఆంధ్రాకి ఎట్లా 4-5 మీటింగ్లు పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆయన ఒక విజనరీ ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.